గైస్ ఈ వీడియో ఫీజు రింబర్స్మెంట్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించి 2024-2025కి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ గురించి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజెస్‌లో కూడా ప్రెషర్ అనేది స్టూడెంట్స్ మీద పెట్టడం జరుగుతుందన్నమాట ఫీజు రింబర్స్మెంట్‌కి సంబంధించి. సో ఈ యొక్క వీడియో ఆ ఫీజు రింబర్స్మెంట్‌కి సంబంధించి అప్డేట్, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్‌కి సంబంధించి కొన్ని డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఏ విధంగా ఇచ్చింది, ఆ తర్వాత 2019-2024లో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఏ విధంగా ఇచ్చింది, అండ్ ప్రెసెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు అండ్ అప్డేట్స్, ఇక డౌట్స్ కొన్ని సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది నేను ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా, మీకు అర్థమయ్యే విధంగా. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళక ముందు స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లాస్ట్ 4 years నుంచి స్కాలర్షిప్స్ గురించి చేయడం జరుగుతుంది, మీరు కూడా చూడొచ్చు. సో నాట్ ఓన్లీ స్కాలర్షిప్స్ అని ఇంటర్న్షిప్స్, ఫ్రీ కోర్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. సో ఈ యొక్క వీడియోని అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దామండి. ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన ఇది డేటా అనమాట. సో ఇప్పుడు మనకు కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది. సో అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ ఏ విధంగా ఒక్కొక్క గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చారో చూద్దామండి. ఫస్ట్ 2015-2019 ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో టీడీపీ గవర్నమెంట్ అనేది మనకు అప్పుడు ఉండేదన్నమాట. అప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లోకి కాకుండా కాలేజ్ అకౌంట్కి ఉంటుంది కదా. సో డైరెక్ట్గా అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఆ తర్వాత 2019-2024లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అనేది మదర్ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మరి మదర్ అకౌంట్ కాదు, జాయింట్ అకౌంట్ అని ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. సో ఈ రెండు ఈ విధంగా కొద్దిగా అయితే ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. మరి ఆ తర్వాత ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ మరీ నెక్స్ట్ టీడీపీ వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఓల్డ్ మెథడే, అంటే మన రీసెంట్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఓల్డ్ మెథడే, అంటే ఈ కాలేజ్ అకౌంట్లకి అమౌంట్ క్రెడిట్ చేసే మెథడే వేస్తామని, అదే ఫాలో అవుతామని చెప్పారనమాట 2015. సో ఇందులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, కాలేజ్ అకౌంట్ అమౌంట్ క్రెడిట్ అయ్యేది, ఎందుకంటే డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లకే వేసేవారు. సో అప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మరి తర్వాత ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇలాగా ఈ విద్యా దీవెన, వసతి దీవెన రూపంలో వచ్చేసి తల్లులు అకౌంట్లోకి పడేది అనమాట. సో అప్పుడు వచ్చేసి అమౌంట్ అనేది కొంతమంది పేరెంట్స్ అనేది వాటిని పర్సనల్ యూజెస్ యూటిలైజ్ చేసుకుని ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. సో అదొక రీజన్, ఒక మై నెగిటివ్ పాయింట్. ఆ తర్వాత ఇప్పుడు అది అలా ఉండకూడదు, స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది, డ్రాప్ అవుట్ అవుతుందని చెప్పేసి ఓల్డ్ మెథడ్లోనే ఇప్పుడు వచ్చేసి వసతి దీవెన, విద్యా దీవెన, అంతకుముందు ఫీజు రింబర్స్మెంట్ అనే దాన్ని ఈ 2019-2024లో వసతి దీవెన, విద్యా దీవెన అనేది ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి పోస్ట్ మ్యాట్రిక్ కింద ఈ ఫీజు రింబర్స్మెంట్, అది మంత్లీ స్టైఫండ్ అనేది ఫీజు రింబర్స్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదండి ఓల్డ్ మెథడ్ అనేది. సో ఇప్పుడు కొన్ని అప్డేట్స్ అనేది, అదేవిధంగా కొన్ని డౌట్స్ అనేది కూడా రావడం జరిగింది అనమాట. సో ఆ డౌట్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. ఫస్ట్ అప్డేట్ అనేది 1 month బ్యాక్ అనేది రావడం జరిగింది. సో అప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడుతూ ఫీజు రింబర్స్మెంట్ అనేది డైరెక్ట్గా మేము పాత పద్ధతిని, అంటే 2015-2019లో కాలేజ్లో ఒకే అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది, సో దాన్ని యూటిలైజ్ చేస్తామని ఫస్ట్ అప్డేట్లో చెప్పడం జరిగింది ఆయన ఫీజు రింబర్స్మెంట్ గురించి మాట్లాడినప్పుడు. అది 1 month బ్యాక్, ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ స్టార్టింగ్లో అది జరగడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అప్డేట్ సెకండ్ 2 వచ్చేసి ఈ అప్డేట్ 1లోనే ఆయన చెప్పారు, మేము క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది సీఎం గారితో, అప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అని అన్నారు. సో అది September 11th ఉంటుంది అన్నారు, బట్ అది కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. బట్ మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మీట్ అయ్యారు, క్యాబినెట్ మీట్ అయ్యి అందులో ఫీజు రింబర్స్మెంట్ గురించి మాట్లాడారు. సో ఆ మాట్లాడేసి ఈ అప్డేట్ 2 అనేది తీసుకురావడం జరిగింది. సో అప్డేట్ 2లో ఏమన్నారంటే, క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యాము, సో ఆ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అనాలిసిస్ చేస్తున్నాము, వితిన్ దీవాళీ రోజు లోపు స్కీమ్కి సంబంధించి మరిన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందని ఈ అప్డేట్ 2లో ఐటీ మినిస్టర్ మళ్ళీ ఇంకొక ఒక మీటింగ్లో చెప్పారనమాట. సో అప్డేట్ 2లో అయితే ఈ విధంగా చెప్పారు. వస్తే మేబీ దివాళీ ముందే ఒక అప్డేట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఆ దివాళీ ముందే అప్డేట్ రావడం జరుగుతుంది. అంతకుముందు అందరూ చాలా స్కీమ్స్ చెప్తారు కదా, అందులో మనకు రావచ్చు. ఇక స్టూడెంట్స్ నుంచి డౌట్ ఏంటంటే, ఇంకా అమౌంట్ పడని వాళ్ళు, అంటే లాస్ట్ ఇయర్స్ ఈ 2023-24 అకాడమిక్ ఇయర్ అంతకుముందు అమౌంట్ ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అనేది పడలేదు కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్, అంటే ఇప్పుడు వచ్చిన ప్రెసెంట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అనేది అమౌంట్ ప్రొవైడ్ చేస్తుందా లాస్ట్ ఇయర్ వాళ్ళకంటే చేస్తుందండి. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, చేస్తాం మేము, లాస్ట్ ఒక స్టూడెంట్స్ యొక్క అమౌంట్ కూడా బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పారనమాట. సో డెఫినెట్లీ మీరైతే డోంట్ వరీ అవ్వకండి. సో వీళ్ళైతే చెల్లిస్తారంట. ఇంకా అమౌంట్ పడని వాళ్ళకి ఎవరంటే, వాళ్ళకి ఒకవేళ మీరు కట్టింటే కనుక, మీ చేతంటూ కనుక మీరు కట్టింటే కనుక అమౌంట్, ఆ అమౌంట్ కూడా వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది.
సో ఒకటేంటంటే మీరు ఏ బ్యాంక్ అయితే మీరు అమౌంట్ ద్వారా కట్టారో, కాలేజ్‌కి లింక్ చేశారో ఆ బ్యాంక్ అనేది అలాగే పెట్టుకోండి మీకు అమౌంట్ పడేదాకా. సో ఏమంటే మరి డైరెక్ట్‌గా అమౌంట్ అనేది దాంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ బ్లాక్ చేస్తే మరి మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా? ఇక స్టూడెంట్స్‌కి కాలేజ్ ఫీజ్ రింబర్స్‌మెంట్ కాలేజ్‌లో ప్రెషర్ అయితే జరగడం జరుగుతుంది. సో ఎందుకంటే ఫీజెస్ కట్టాలి, మీరు సెమ్ ఫీజ్ కట్టాలి, సెమిస్టర్స్ ఫీజ్ కట్టాలి, ఇంకా అదర్ ఫీజెస్ కట్టాలని ఫోర్స్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ యొక్క విషయం గురించే మన అప్డేట్ 2లో అంటే మీటింగ్‌లో జరుగుతున్నప్పుడు ఐటీ మినిస్టర్‌కి ఒక అమ్మాయి అడగడం జరిగింది. మా కాలేజ్‌లో ఈ విధంగా ప్రెషర్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం మీరంటే, సో దానికి ప్రెజెంట్ అయితే ఐటీ మినిస్టర్ ఈ విధంగా చెప్పారండి. సో ఇప్పుడు ప్రెజెంటు ఏపీకి చాలా కొన్ని ఇబ్బందులున్నాయి. సో దానికి సంబంధించి కాస్త లేట్ అవ్వడం జరుగుతుంది. బట్ పక్కాగా మేము చెల్లిస్తాం. కాకపోతే స్టూడెంట్స్ ప్రెషర్ చెందుతున్నారు కాబట్టి మేము ఎవ్రీ డిస్ట్రిక్ట్ యొక్క మండలాల్లో మేము ఒక సభలాగా ఏర్పడి స్టూడెంట్స్‌కి అక్కడున్న లెక్చరర్స్‌తోను మాట్లాడేసి ప్రెషర్ చేయకండి, కాస్త మేము పే చేస్తాము, కొద్దిగా టైం ఇవ్వండి అని ఒక మీటింగ్‌లో ఇలా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో అదైతే కాస్త వరకు స్టూడెంట్స్‌కి అనేది ప్రెషర్ డిక్రీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇవండి ఇంకా ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా కామెంట్‌లో అడగండి. నేను కూడా వాటిని తెలుసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాననమాట. సో ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే ఇప్పుడు 2 అప్డేట్లు అయితే రావడం జరిగింది. మరి దీవాళిలోగా ఇంకో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అదే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరగొచ్చనమాట. సో ఒకవేళ ఇది ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇంతగా చేశానంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మీరు ఫీజ్ రింబర్స్‌మెంట్ గురించి ఎలాగా అని తెలుసును. కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళ గురించి తెలీదు కదా! సో వాళ్ళ కోసం అనమాట. ఇంతకుముందు గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళకి నచ్చుతుందనమాట. ఈజీగా ఓహో! ఇంతకుముందున్న గవర్నమెంట్ ఈ విధంగా ఇచ్చేది. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ కంటే ముందున్న గవర్నమెంట్ ఈ విధంగా ఇచ్చేది అని తెలుస్తుంది. వాళ్ళు ఈజీగా వాళ్ళు కూడా వాళ్ళకి ఏది నచ్చుతుందో దానికే లైక్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒక అవగాహన ఉండడం కోసం చేయడం జరిగిందనమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింటే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. సో అలా వెయిట్ చేయాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. దాంతో పాటు నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్స్, ఇంటర్న్‌షిప్స్, స్కాలర్‌షిప్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తుంటాము. చాలా స్కాలర్‌షిప్సే ప్రొవైడ్ చేసామండి. మీరు చూడొచ్చనమాట. ఆల్మోస్ట్ 300 స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేసాం. మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. అవి ప్రైవేట్ స్కాలర్‌షిప్స్, గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ స్కాలర్‌షిప్స్ ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు ప్రైవేట్ స్కాలర్‌షిప్. గవర్నమెంట్ కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తారనమాట. కొన్ని వాటికి గవర్నమెంట్ కంటే అమౌంట్ ఇస్తారు. కొన్ని వాటైతే కొన్ని లిమిటెడ్ అమౌంట్ ఇస్తారనమాట. దాని గురించి మీరు నా యొక్క ప్లేలిస్ట్ గాని లేదా కింద డిస్క్రిప్షన్‌లో వీడియోస్ ఇచ్చింటాను. ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా? మరొకసారి ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.